హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి ఎంతోమంది స్టూడెంట్స్ 8th క్లాస్ నుంచి ఇంకా కొద్దిగా ముందు నుంచి కూడా ఐఐటి కళ్ళకంటూ ఐఐటి కోసం రకరకాలుగా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. జేఈ మెయిన్ పర్సంటేజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఐఐటి అడ్వాన్స్కి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అడ్వాన్స్ ప్రిపరేషన్ ఎలా అనేది మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మంచిగానే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మనకున్న షార్ట్ పీరియడ్, అందులో మధ్యలో బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఏప్రిల్ సెషన్ ఒకటి ఉంది. తర్వాత చాలా తక్కువ గ్యాప్లోనే ఏప్రిల్ 8th కల్లా మనకి జనరల్గా అయిపోతాయి అంటున్నారు ఏప్రిల్ సెషన్ అనేది. మే 18th అంటే దగ్గరికి ఒక 40 days టైంలోనే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు మనకున్న బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి కూడా. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది జేఈ మెయిన్కి చాలా సిలబస్ తక్కువగా అయితే ఉంది. అడ్వాన్స్కి అయితే మొత్తం సిలబస్ చదవాల్సిందే. అది +1 సిలబస్ అయినా, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అయినా, సెకండరీ సిలబస్లో చాలా సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో తగ్గించడం అయితే జరిగింది మెయిన్స్ కోసం, మీ అందరికీ తెలుసు. బట్ అడ్వాన్స్కి అయితే మొత్తం సిలబస్ చదవాల్సి అయితే ఉంటుంది. దానికి మన ముందున్నటువంటి ముఖ్యమైన టార్గెట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో చాలా సిలబస్ ఉంది మనకి. ఆ సిలబస్ అంతా కూడా మనకు అడ్వాన్స్లో ఉంది కాబట్టి ఎక్కడ వదిలిపెట్టాల్సిన పని లేదు. డెఫినెట్గా మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కనుక పర్ఫెక్ట్గా పక్కాగా అర్థం చేసుకొని చదివితే మీకు అడ్వాన్స్ సిలబస్ని ఒక్కసారి పూర్తిగా రివిజన్ అయినట్టే, సగం సిలబస్ పైగా రివిజన్ అయినట్టే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్స్, బేసిక్స్, ఫౌండేషన్ ఏదైనా ఉంది అంటే అది ఇంటర్మీడియట్ లేదా బోర్డ్ ఎగ్జామ్సే. సో బోర్డ్ ఎగ్జామ్స్ని నెగ్లెక్ట్ చేయాల్సిన పని ఏమీ లేదు. అడ్వాన్స్ పేపర్లో కూడా మీరు కావాలంటే ఏ ఇయర్ పేపర్స్ అయినా చూసుకోండి, మోర్ దాన్ 50% మన సెకండ్ ఇయర్ సిలబస్ నుంచే డెఫినెట్గా అయితే ఉంటుంది. సో అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా మంచి ర్యాంక్ రావాలంటే ఎప్పుడు కూడా 50% స్కోర్ వస్తే చాలు. అడ్వాన్స్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ పెడతారనేది ఎప్పుడు తెలియదు. 300 360 అది ఇయర్కి ఒక్కసారి మారుతుంటుంది. 2-3 సంవత్సరాలు ఒకే స్కోర్తో ఇస్తుంటారు, అది మనకు తెలియదు. పేపర్ వచ్చేంత వరకు కూడా తెలీదు. అయినా సరే అడ్వాన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్, ఒక ఐఐటీలో మంచి బ్రాంచ్ రావాలంటే 50% స్కోర్, వాళ్ళు ఎంతకి పెట్టినా కానీ ఎగ్జామ్ 50% స్కోర్ చేయగలిగితే మంచి ఐఐటీలో హ్యాపీగా రిలాక్స్డ్గా మనం సెటిల్ అయిపోయినట్టే, ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. దీనికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటంటే, మొట్టమొదటి ప్రిపరేషన్ మీరు బోర్డ్ ఎగ్జామ్స్ని సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టండి. ఇది అన్ని ఎగ్జామ్స్కి చాలా అవసరం. మీకు నేను చెప్పేదే ప్రతి వీడియోలో చెప్తున్నాను, బోర్డ్ ఎగ్జామ్స్ని అర్థం చేసుకొని చదవండి. 1-2 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ అర్థం చేసుకొని చదవండి. దానివల్ల నెక్స్ట్ కమింగ్ ఏ ఎగ్జామ్స్కైనా ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది, అడ్వాన్స్కైనా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్స్ ప్రిపరేషను, అడ్వాన్స్ ప్రిపరేషన్ అనేది సపరేట్గా, అంటే పర్టికులర్గా మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి అంత తేడా ఏం కనపడదు. మీ అందరూ చూసారు మెయిన్స్ పేపర్లు ఎలా వచ్చినాయి జనవరిలో. అడ్వాన్స్ పేపర్సే ఒక్కోసారి కొద్దిగా బాగుంటాయి, కొంత లాజిక్గా ఉంటాయి. అడ్వాన్స్లో వచ్చేది మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ కూడా మీరు గమనిస్తే వాళ్ళు ఏదో లెంగ్దీగా క్వశ్చన్స్, పేజీలు క్వశ్చన్స్ ఏమోరు, చాలా తెలివితేటలుగా 2-3 టాపిక్స్ని కలిపి క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ జేఈ మెయిన్లో కూడా 2025లో కనపడింది. పర్టికులర్గా కెమిస్ట్రీలో అలాగే జరిగింది, అలాగే మ్యాథమెటిక్స్ అయితే ఎప్పుడు అలాగే జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని టాపిక్స్ మీద మనకి ఎంతో కొంత అవగాహన ఉంటేనే అడ్వాన్స్ పేపర్లో చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలం. అడ్వాన్స్ క్వశ్చన్లో చాలా తక్కువ క్వశ్చన్స్ సింగిల్ టాపిక్ నుంచి ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చారు అంటే ఆ క్వశ్చన్ ఆ ఒక్క టాపిక్కి సంబంధించే ఉండదు, అందులో 2-3 టాపిక్స్ని కలిపి ఒక క్వశ్చన్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి అన్ని టాపిక్స్ మీద మనకి ఎంతో కొంత అవగాహన ఉండి కొన్ని టాపిక్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండగలిగితే అడ్వాన్స్లో ర్యాంక్ సాధించడం అనేది పెద్ద కష్టమైన విషయం అయితే ఏం కాదు. కాబట్టి అడ్వాన్స్ ప్రిపరేషన్కి కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ మీద మీకు అవగాహన ఉండాలి అంటే బోర్డ్ ఎగ్జామ్స్ని సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మాక్ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి? మధ్యలో మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కదా. బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నా సలహా అయితే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు 99.9% కనుక దాటుంటే, 99.9 తర్వాత చాలా డిజిట్స్ ఉంటాయి కదా, 99.9 దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు. కానీ 99 వచ్చినా కూడా మనకి ర్యాంక్ 12,000 13,000 లోపలే ఉంటుంది ర్యాంక్. దానికి ఎన్ఐటీలో అంత గొప్ప అద్భుతమైన బ్రాంచ్ ఏమీ రాకపోవచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత. ఏదో చోట టాప్ 10లో అయితే వస్తుంది ఎక్కడో చోట, కానీ మనకు ఏదో రకరకాల కోరుకుంటాం కదా, కంప్యూటర్స్ ఇలాంటి కావాలని, అలాంటి రాకపోయినా సరే. అందుకని 99 దాటితే మాత్రం మెయిన్స్ కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత మెయిన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. అయితే అడ్వాన్స్కి రాయటానికి ఎగ్జామ్స్ రాయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మరి ఏం ఎగ్జామ్స్ రాయాలి? కాలేజీలో పెడుతుంటారు అడ్వాన్స్ పేపర్లో. అడ్వాన్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటంటే, ఎంత కాన్సెప్ట్స్ అవసరమో అంత మనకు మెంటల్ స్టెబిలిటీ కూడా అంత అవసరం. ఎందుకంటే అడ్వాన్స్ ఎగ్జామ్ ఏ కాలేజీ పేపర్ పెట్టినా కానీ 100% వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు.
చాలా మందికి 300కి ఎగ్జామ్ పెడితే 100, 80, 60లోనే ఆగిపోతుంటారు. అది చూసి మనకు ఐఐటి రాదేమో అని కంగారు పడతాం. అస్సలు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అది బెటర్ స్కోరే, ఇబ్బంది ఏమీ లేదు. అర్థం చేసుకుంటూ క్వశ్చన్ చేయగలగాలి. చాలా ముఖ్యమైన విషయం స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని, అడ్వాన్స్లో మనం ఎన్ని క్వశ్చన్స్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు. మనకి లాజిక్గా ఉన్న క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయగలిగామా లేదా. టోటల్ క్వశ్చన్స్ చేయటం అనేది ఎప్పుడూ కన్సిడర్ కాదు. క్వాంటిటీ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రిపరేషన్కి ఉపయోగపడే బుక్స్ చదవాలి. బుక్స్ పెద్దగా మీరు ఆల్రెడీ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఈ 40 రోజుల్లోనో 50 రోజుల్లోనో ప్రిపేర్ అయితే వచ్చేవేమి ఉండవు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర ప్రీవియస్ ఇయర్ బుక్స్ అనేది ఉండటం అనేది చాలా అవసరం. ఆ ప్రీవియస్ ఇయర్ బుక్స్ అనేది చాలా కంపెనీస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. నేను కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో అమెజాన్లో దొరికేటువంటి లింక్ అది పెడతాను, అందులో కావాలంటే కొనుక్కోవచ్చు. లేదా గూగుల్లో కూడా దొరుకుతాయి విత్ సొల్యూషన్స్ ఉన్న బుక్. అఫ్ కోర్స్ ప్రతి బుక్లో కూడా సొల్యూషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, అది తీసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్లు ఎక్కడ రాయాలి అడ్వాన్స్కి సంబంధించి మీకు చాలాసార్లు చెప్పిందే, మీ కాలేజీలో పెట్టే ఎగ్జామ్కి రాస్తూ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ ఎగ్జామ్లో ఇందాక నేను చెప్పినట్టుగా 300కి మీకు 100, 150 వచ్చినాయి అనుకోండి, మిగతా 150 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ సొల్యూషన్స్ నేర్చుకోగలగాలి. అది వదిలేయటం చాలా తప్పు. సో స్టూడెంట్స్ ప్రిపరేషన్లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటి అంటే, ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, బుక్స్ ఎంత ఇంపార్టెంటో, మనకి రానిది ఎగ్జామ్లో మీరు మాక్ టెస్ట్లో ఏదైతే రాదనుకున్నారో దానికి సంబంధించి ఒక్కసారి సొల్యూషన్ చూసుకొని మళ్ళీ ఒకసారి చేయగలగటం అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రిపరేషన్లో అదే ముఖ్యమైన రోల్ పోషించేది ఏంటి అంటే, ఒక పేపర్ రాస్తే ఇవాళ ఒక ఎగ్జామ్ నేను రాశాను అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక 3 hours ఎగ్జామ్ రాశాను, నాకు జస్ట్ 100 మార్క్సే వచ్చినాయి, ఇంకా 200 రాలేదు. ఆ 200 క్వశ్చన్ అయితే అంటే ఒక పేపర్లో 300కి పెట్టరు జనరల్గా, ఏ కాలేజీలో కూడా 160కో రకరకాలుగా పెడుతూ ఉంటారు. సపోజ్ 160కి వాళ్ళు ఎగ్జామ్ పెడితే నాకు 60 మార్క్సే వచ్చినాయి, ఇంకా 100 మార్క్స్కి రాలేదు. ఆ 100 మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి, మ్యాథ్స్లో ఏంటి, ఫిజిక్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, ఆ రోజు అయిపోయే లోపల నేర్చుకోండి. సొల్యూషన్స్ మీకు ఇస్తారు, ఖచ్చితంగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అదే పేపర్ని ఒక్కసారి ట్రై చేయండి. అడ్వాన్స్ ఎగ్జామ్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే, మనకి క్వశ్చన్ చూడగానే ఎలా అటెంప్ట్ చేయాలో తెలియదు. అసలు ఫస్ట్ స్టెప్పే ఇంపార్టెంట్. అది ఎలా చేయాలో తెలియదు. అది ఎలా వస్తుంది సార్ ఐడియా అంటే ప్రాక్టీస్. సో ప్రీవియస్ క్వశ్చన్ చేయటం వలన ఒక లాజిక్ అయితే దొరుకుతుంది. ఆ లాజిక్ దొరకటం కోసమే మనం ప్రీవియస్ క్వశ్చన్ చేస్తాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా వస్తాయా అంటే దాదాపుగా రావు. కానీ కాన్సెప్ట్స్, ఏ మోడల్స్ వస్తున్నాయి, ఎక్కువగా ఏ మోడల్స్ అయితే రిపీట్ అవుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి అడ్వాన్స్ ప్రిపరేషన్లో మీరు ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ని సిన్సియర్గా ప్రిపేర్ అవ్వటం ఒకటి, మాక్ టెస్టులు రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బుక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టండి. అడ్వాన్స్ ప్రిపరేషన్కి ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు చేసామనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు, ఎంత కంటెంట్ని నేర్చుకొని దాన్ని అప్లై చేసామనేదే ఇంపార్టెంట్. అన్ని కాన్సెప్ట్స్ మీద, అన్ని టాపిక్స్ మీద ఎంతో కొంత అవగాహన లేకుండా మనం ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే రాయటం అయితే కుదరదు. సో ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉంటే లైవ్కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేసుకుందాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.